ఏపీని బర్డ్ ఫ్లూ కుదిపేస్తోంది. గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. మెల్లగా ఇతర జిల్లాలకు ఈ వైరస్ వ్యాపిస్తోంది. తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ అంతగా లేకపోయినా అందరినీ ఆ వైరస్ భయపెడుతోంది. చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న వేళ చికెన్, గుడ్లు తినొచ్చా? ఒకవేళ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి, చికెన్, గుడ్ల వాడకంపై డాక్టర్ హరిహరన్తో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. తీవ్ర కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు వేలాది సంఖ్యలోని మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లు తినటం వల్ల ఎంతవరకు మనిషికి అనారోగ్య సమస్యలు వస్తాయి? దాంతోపాటు ఎగ్స్ కూడా ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల నుంచి వస్తున్న ఎగ్స్ కూడా తింటే ఎంతవరకు ఆరోగ్యమైన సమస్యలు వస్తాయి? దీనిపై మనతో మాట్లాడటానికి డాక్టర్ హరిహరన్ ఉన్నారు. డాక్టర్ గారు, ప్రధానంగా బర్డ్ ఫ్లూ తీవ్ర స్థాయిలోని కోళ్లకు వ్యాపిస్తుంది. వేలాది కోళ్లు కూడా చనిపోతున్న పరిస్థితి ఉంది. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎలా వస్తుంది? వచ్చిన కోళ్లకు సంబంధించి ఎలా గుర్తిస్తారు? బర్డ్ ఫ్లూ అనేది H5N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ అని ఒక కేటగిరీ ఆఫ్ వైరస్ వస్తుంది. అది సీజనల్స్లోనే ఉంటుంది అనమాట. అంతకుముందు కోవిడ్కి ముందు కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది రకరకాల పాండమిక్స్ కాజ్ చేసింది త్రూ అవుట్ ద వరల్డ్. సో ఈసారి మళ్ళీ ఈ మధ్యకాలంలో బ్రేక్ అవుతుంది. మన కృష్ణా గోదావరి జిల్లాలో చాలా కోళ్లు ఈ బర్డ్ ఫ్లూ బారిన పడి చనిపోవడం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ బర్డ్ ఫ్లూ అనేది కోల్డ్కి వచ్చినప్పుడు వాటికి కూడా ఒక ఫ్లూ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే కోల్డ్ కాఫ్ లాగా వాటికి వస్తాయి అన్నమాట. సో అవి త్వరగా సెన్సిటివ్గా ఉండడం, వాటికి వ్యాక్సినేషన్ అవ్వకపోవడం వల్ల అవి త్వరగా చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ బర్డ్ ఫ్లూ అనేది కోల్డ్ నుంచి మనుషులకి స్ప్రెడ్ అవుతుంది. ఎలాగంటే ఒక ఇన్ఫెక్టెడ్ చికెన్, కోడి కానీ కోడిగుడ్డు అయినా సరే వాళ్ళు హ్యాండిల్ చేసే ఆ పౌల్ట్రీ ఫామ్లో పనిచేసే వ్యక్తులు సరిగ్గా గ్లౌస్ వేసుకోకుండా, మాస్క్ పెట్టుకోకుండా హ్యాండిల్ చేయడం, వాళ్ళకి అంటుకోవడం, వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అలా మార్కెట్లోకి అది స్ప్రెడ్ అవుద్ది అనమాట. అంటే బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎందుకంటే ముఖ్యంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్న అంశం ఏంటంటే బర్డ్ ఫ్లూకి సంబంధించిన కోళ్లు దాదాపు మార్కెట్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. మార్కెట్లో ఇప్పటికే అమ్మకాలు జరుపుతున్నారు. ఈ కోళ్లు తింటే ఎంతవరకు మనిషికి అనారోగ్య సమస్యలు వస్తాయి? మన కల్చర్ ఆఫ్ కుకింగ్ ఫాలో అవ్వాలి. మనం ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ లాగా హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ లేదా పచ్చి కోడిగుడ్లు తినడం, లేదంటే చికెన్ జస్ట్ మ్యారినేట్ చేసుకుని తినడం లాంటివి చేయకూడదు. కంప్లీట్గా బాయిల్డ్ ఎగ్స్, అలాగే చికెన్ కూడా ఫ్రెష్గా కోసి మన ముందు లైవ్ చికెన్స్ కోసిటివి చికెనే మనం తినాలి. చచ్చిపోయిన కోళ్ళు తినకూడదు. అది అమ్మడం కూడా తప్పు. ఎప్పుడైనా చికెన్ అనేది మనం బాగా బాయిల్ చేసి తింటే కనుక ఏ వైరస్ ఉన్నా అది ఆ వేడికి చనిపోద్ది. సో మనం వెస్టర్న్ టైప్ ఆఫ్ ఈటింగ్, సలాడ్ మేకింగ్కి చికెన్ ఫ్లెష్ కానీ అలాగా మనం కోల్డ్ దాన్ని మరి ఫ్రోజన్ ఫుడ్, అలాగే హాఫ్ బాయిల్డ్ పచ్చి కోడిగుడ్డు నోట్లో కొంతమంది వేసుకొని పాలతో తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఇలాంటివి ఫాలో అవ్వకూడదు ఈ టైంలో. ఎందుకంటే దానివల్ల మనకి ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే వైరస్ ఒకటే కాదు మనకి టైఫాయిడ్ లాంటివి కూడా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సో ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బాయిల్ చేసుకుంటే 100% మనం దాని ఎఫెక్ట్ కంట్రోల్ చేయడం, అలాగే మాస్క్ వేసుకోవడం, గ్లౌస్ వేసుకుని హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి. అంటే రెగ్యులర్ ఫ్లూగానే ఇది అనుకోవచ్చా, లేకపోతే బర్డ్ ఫ్లూకి సంబంధించి ఏదైనా ఇందులో వేరియేషన్స్ కావచ్చు, దానికి సంబంధించిన సోకే విధానాలు ఏ విధంగా ఉంటాయి? బర్డ్ ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెంజా వైరస్. అది చాలా వేరియంట్స్లో వస్తుంది. పాండమిక్ వచ్చినప్పుడల్లా యాంటిజెన్ డ్రిఫ్ట్, షిఫ్ట్ అని 2 రకాల మ్యుటేషన్స్ కలుగుతాయి దాంట్లో. సో దానివల్ల H5N1 కాకుండా H5N7, N9 అలా డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి. దీంట్లో ఇది ప్రమాదకరం ఏం కాదు, కాకపోతే ఫాస్ట్గా అంటుకుంటుంది. ఇది కోల్డ్ కాఫే విపరీతంగా స్పీడ్గా అందుకుంటుంది. ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, HIV, డయాబెటిక్ పేషెంట్స్ లాంటి వాళ్ళకి కొంచెం న్యూమోనియా వరకు కాజ్ చేసిద్ది అనమాట. సో జాగ్రత్తలు తీసుకుంటే మనం మాస్క్, శానిటేషన్, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే ఈ కోడ్ని బాయిల్ చేసి ఎగ్స్ కానీ కోడ్ని కానీ బాయిల్ చేసి తినాలి తప్ప దాన్ని వితౌట్ బాయిల్ చేయకుండా కోల్డ్ మీట్ కానీ రా ఎగ్స్ కానీ హాఫ్ బాయిల్డ్ కానీ తీసుకోకూడదు అంతే. ఇంకొకటి, కోళ్ల ఫారాలు ఉన్న ప్రాంతంలోని గృహ నిర్మాణం అంటే ఏదైతే ఉందో రెగ్యులర్కి సంబంధించిన ఇల్లు కూడా నిర్మాణాలు, ఇల్లు స్థలాలు ఉండి అక్కడ జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. దాని ప్రభావం ఏదైనా ఈ ఫ్లూ వచ్చే జనాలకు వచ్చే అవకాశం ఉందంటారు? తప్పకుండా. ఇప్పుడు ఆ బర్డ్ ఫ్లూ వీళ్ళు ఈ పౌల్ట్రీ ఫామ్ యజమానులు చచ్చిపోయిన కోళ్ళని ప్రాపర్ డిస్పోజ్ చేయకుండా ఆ చచ్చిపోయిన కోళ్ళని కానీ పాడైపోయిన ఎగ్స్ని కానీ ఓపెన్ ఫీల్డ్స్లో పడేయడం వల్ల
దాంట్లో వచ్చే డస్ట్ న్యూమోకోనియాసిస్ లాంటి జబ్బులతో పాటు ఈ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో స్ట్రిక్ట్ కంటైన్మెంట్ మెజర్స్ పౌల్ట్రీ ఫార్మ్స్కి గవర్నమెంట్ నిర్దేశించాలి. అది ఎక్కడ పడితే అక్కడ ఆ చనిపోయిన డిసీజెస్ కోడ్లు పడేయడం విసిరేయడం లాంటి చేయకూడదు. వాటి అమ్మకాన్ని కూడా నిషేధించాలన్నమాట. ఇమ్మీడియట్గా ఆ యూనిట్ని సీజ్ చేసి వాటిని మనం కంట్రోల్ చేయగలిగితే మార్కెట్లో రాకుండా చాలా వరకు మనం పెద్ద అవుట్బ్రేక్ రాకుండా మనం ఆపగలుగుతాం. ఇంకొకటి సార్, ఇంకొకటి జనాలకి సమస్య కూడా ఉంది. ప్రధానంగా చూసినట్లయితే కోళ్ళు తింటేనే ఈ ఫ్లూ వచ్చే అవకాశం ఉందా? ఎగ్స్ అనేది మనకి రెగ్యులర్ లైఫ్లోని రెగ్యులర్గా ప్రతిరోజు తినాల్సిన పరిస్థితి వచ్చింది. రెగ్యులర్గా ఎగ్స్ తింటున్నారు. ఆ ఎగ్స్ ఏదైతే ఉందో కోళ్ళ ఫారాల నుంచి ఫ్లూ వచ్చిన కోళ్ళ నుంచి వచ్చిన ఎగ్స్ తింటే ఎంతవరకు హానికరంగా ఉంటుంది అంటారు? ఎగ్స్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఫుడ్ కంటామినేషన్ అవుతుంది. టైఫాయిడ్ లాంటివి కూడా రా ఎగ్స్ నుంచి ఉంటాయి. ఎప్పుడు మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే మనం బాయిల్ చేసుకుని ఉడకపెట్టిన కోడిగుడ్డు తినడం వల్ల టైఫాయిడే కాదు బర్డ్ ఫ్లూ ఏమీ రావు. సో ఎప్పుడు మనం పచ్చి కోడిగుడ్డు కానీ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్ కానీ ఆమ్లెట్స్ కానీ తినకూడదు. సో వెస్ట్రన్ కల్చర్ ఫామ్ చేయకుండా మనం చక్కగా బాయిల్ చేసుకొని హాట్ వాటర్లో ఎగ్ బాయిల్ చేసుకుంటే ఎగ్ నుంచి మనకి డిసీజెస్ వచ్చే అవకాశాలు చాలా రేర్. సార్, బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని తిన్న వాళ్ళకి లక్షణాలు, అనారోగ్య సమస్యలకు సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటే ఎలాగా గుర్తించవచ్చు? మామూలు కోల్డ్ కాఫ్ లాగే చలి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు లాగే వస్తాయి. బాగా నేను చెప్పినట్టు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్, డయాబెటిక్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, హెచ్ఐవి పేషెంట్స్కి మాత్రం, క్యాన్సర్ పేషెంట్స్కి ఇది నిమోనియా అంటే నిమ్ము కలగజేసి లంగ్స్ వరకు ఎఫెక్ట్ చేయగలుగుతుంది అనమాట. సో మిగతా వాళ్ళకి అంత ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉండదు. సో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి బ్లడ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు తిన్న అనారోగ్య సమస్యలు పడిన వాళ్ళకి? ఎప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ట్రీట్మెంట్. సో బర్డ్ ఫ్లూకి ఆల్రెడీ వ్యాక్సిన్స్ పాత వేరియంట్స్కి ఉన్నాయి. వాటిని మళ్ళీ సప్లై పెంచి బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా తీసుకుంటే మంచిది. అలాగే ఇన్ఫ్లుయెంజా, నేమోకోకల్ వ్యాక్సిన్స్ ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ఇది అడల్ట్స్కి దొరుకుతున్నాయి, పెడియాట్రిక్స్ దొరుకుతున్నాయి. ఈ ఇన్ఫ్లుయెంజా, నేమోకోకల్ వ్యాక్సిన్స్ వేయించుకోవాలి రాకముందు. వచ్చాక మనకి యాంటీవైరల్ డ్రగ్స్ ఒసల్టామివిర్ లాంటివి చాలా వరకు మనకి మొపినవిర్ అలాంటి మరి కోవిడ్లో వాడిన యాంటీవైరల్ డ్రగ్స్ దీనికి వాడచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కోల్డ్ వచ్చిన 5 to 7 daysలో సెల్ఫ్ కంట్రోల్డ్ వరకు చాలా వరకు ఐసోలేషన్లో పెడితే కంట్రోల్ అయిపోద్ది. సార్, ఒకటి సార్, ఫైనల్లీ ఫ్లూ వచ్చిన కోళ్ళ తిన్న మనిషికి అనారోగ్య సమస్యలు వస్తే అతని నుంచి వేరే మనిషికి సోకే అవకాశం ఉందంటారా? తప్పకుండా. బర్డ్ ఫ్లూ అనేది హైలీ స్ప్రెడింగ్ వైరస్. మనకి కోవిడ్ రాకముందు బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ అనేది వేరే విహారం చేసిన పాండమిక్స్, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఎక్కువ ఉన్న ఈ జనవరి, డిసెంబర్ తర్వాత వచ్చిన ఈ ఫ్లూ కాబట్టి ట్రావెలింగ్ రెస్ట్రిక్షన్స్లో ఈ బర్డ్ ఫ్లూ టెస్టింగ్ మనం బాగా కంట్రోల్ చేసుకోవాలి. లేదా ఇది కూడా పాండమిక్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇది పరిస్థితి. ఫ్లూలోని చాలా డేంజరస్గా ఉంటుంది బర్డ్ ఫ్లూ. ప్రధానంగా మనిషి నుంచి మనిషికి సోకే అవకాశాలు ఉంటాయి. అయితే బర్డ్ ఫ్లూ ఉన్న కోడిని తిన్న మనిషికి ఖచ్చితంగా టైఫాయిడ్తో పాటు ఇతర శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీటికి చిన్నపాటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కోళ్ళు మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయి బాయిల్ చేసుకొని తినాలి. ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని తినాల్సిన పరిస్థితి ఉండేది. అప్పుడే దీని నుంచి బయటపడతాం. అయితే బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను చనిపోతే తగు రీతిలోని పూర్తి స్థాయిలోని డిమానిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారానే ఇది ఫ్లూ రాకుండా నివారించే ప్రయత్నం చేయొచ్చు అనేది మాత్రం డాక్టర్ రాజారావు అంటున్నారు. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షా, సిటీ 24/7 విజయవాడ నుంచి.